రోజుకి 1,00,00,000 మంది ప్రయాణించే ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి రైల్వే వ్యవస్థ మన భారత రైల్వే వ్యవస్థ. ప్రపంచంలోనే ప్రభుత్వ రంగంలో అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యవస్థ కూడా మన రైల్వే వ్యవస్థే ప్రపంచంలోనే. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మన రైల్వేలకు సంబంధించి. అదే సందర్భంలో దాంట్లో ప్రమాదాలు, సమస్యలు వీటిని ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటే ఈ మధ్య కాలంలో చేసిన శరవేగపు మార్పు ఇంపాక్ట్ 2004-05 నాడు నుంచి 13-14 దాకా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో 1711 ప్రమాదాలు జరిగితే 904 మంది ప్రయాణికులు చనిపోయారు, 3155 మంది గాయాలైనవి. 2014-15 తర్వాత కూడా ప్రమాదాలు జరిగినాయి. అయితే ప్రమాదాల సంఖ్య తగ్గింది. అప్పట్లో 1711 ప్రమాదాలు అయితే ఇప్పుడు 678 జరిగినాయి. అప్పట్లో 904 మంది చనిపోతే ఇప్పుడు 748 మంది. చావే ఏదైనా సరే, బట్ సంఖ్య తగ్గించగలిగాం. అలాగే అప్పట్లో 3155 మంది గాయాల పాలైతే ఇప్పుడు 2087 మంది గాయాలు. ఇది కూడా ఇప్పుడు దాదాపుగా 10 ఏళ్లకు సంబంధించినటువంటి అంశమే. గత 10 సంవత్సరాల్లో ఇంకా మార్పులు చాలా ఉన్నాయి, ఇంకా చెయ్యాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వాస్తవంగా 2014-15లో 135 ప్రమాదాలు జరిగినాయి. 25-26లో కేవలం 16 ప్రమాదాలు జరిగినాయి. అంటే 88% తగ్గుదల నమోదు చేసుకుంది. 26-27లో అయితే ఏప్రిల్-జూన్ మధ్యలో కేవలం 2 ప్రమాదాలు మాత్రమే జరిగినాయి. మెయిన్ భద్రత అన్నటువంటి దాని మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారు. భద్రతకి పెట్టే ఖర్చు 13-14లో 39,200 కోట్లు అయితే 26-27 నాటికి 1,20,389 కోట్లు ఖర్చు పెట్టడం అన్నటువంటిది ఇందులో కీలకమైనటువంటిది. ఈ కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలు, ట్రాక్ల ఆధునీకరణ, ట్రాక్ మెయింటెనెన్స్లో మెరుగుదల, మౌలిక వస్తువుల అభివృద్ధి, ఆధునిక భద్రతా సాంకేతిక వినియోగం లాంటివి ఇందులో కీలకమైనవి. అలాగే కాన్సిక్వెన్షియల్ యాక్సిడెంట్ ఇండెక్స్ 2014-15లో 0.11 నుంచి 25-26 నాటికి 0.01కి పడిపోయింది. అంటే 91% తగ్గుదల కనిపించింది అనమాట. తద్వారా రైళ్లలో భద్రతా ప్రమాణాలు భారీగా మెరుగుపడ్డాయి అన్నమాట.